బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం ఈ రవ్వలకొండ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ గుహలోనే కాలజ్ఞానం రాశారని చెబుతారు. అచ్చమాంబ గారి దగ్గర గోవులు కాపరిగా పనిచేస్తున్న బ్రహ్మం గారు గోవులన్నిటినీ ఈ రవ్వలకొండ ప్రదేశంలోకి తీసుకొచ్చేవారట. ఒక మర్రి చెట్టు కింద గోవులను ఉంచి వాటి చుట్టూ ఒక గీత గీసేవారట. ఎవరికీ కనిపించకుండా బ్రహ్మం గారు ఈ రవ్వలకొండ గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాస్తూ ఉండేవారట. వారు తిరిగి వచ్చే వరకు కూడా ఈ గోవులు ఆ గీత దాటి బయటకు వచ్చేవి కావట. ఒకరోజు అచ్చమాంబ గారు బ్రహ్మం గారి కోసం వెతుకుతూ వచ్చి ఈ గుహలో కాలజ్ఞానం రాయటం చూశారట. దానికి గుర్తుగా ఇక్కడ బ్రహ్మం గారు అచ్చమాంబ గారి విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. ఒక బావిలా ఉండే ఈ గుహలోకి నిటారుగా నిచ్చెనలా వేసి ఉండే మెట్ల ద్వారా మనం ఈ గుహ లోపలికి చేరుకోవచ్చు. ఈ గుహ లోపలి ప్రదేశం మోకాళ్ళ లోతు నీళ్లతో నిండి ఉంటుంది. ఈ గుహ లోపలే ఉండే తాటి చెట్టు ఆకుల మీదే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేవారు. ఈ గుహ లోపలి నుండి 14 క్షేత్రాలకు దారి ఉండేది. మహానంది, యాగంటి, శ్రీశైలం ఇలా 14 క్షేత్రాలకు ఇక్కడి నుండే చేరుకునేవారట. రవ్వలకొండ నుండి యాగంటి 13 కిలోమీటర్లు, మహానంది 60 కిలోమీటర్లు, శ్రీశైలం 200 కిలోమీటర్లు. అంతటి దూరపు క్షేత్రాలను కూడా ఇక్కడి నుంచి దారి ఇప్పటికీ ఉంటుందని చెబుతారు. అలాగే 14 మహాక్షేత్రాలకు కూడా దారి ఉందట. మహానందికి వెళ్ళే మార్గం. బ్రహ్మం గారు ఉపయోగించిన కోనేరు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చిన్న కోనేరు అయినప్పటికీ నిరంతరం నీళ్లు ఊరుతూ ఉండేవట. నవాబులు కూడా ఇక్కడి నుంచి నీరు తెప్పించుకుని తాగేవారట. అంత స్వచ్ఛంగా ఈ నీరు ఉంటుందట. శ్రీశైలానికి దారిని కూడా ఇటువైపు మనం చూడొచ్చు. యాగంటి క్షేత్రానికి పోవు దారి. ఈ విధంగా ఈ గుహ లోపలి నుండి 14 క్షేత్రాలకు దారి ఉంటుంది. స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం. ఇక్కడ కూర్చుని కాలజ్ఞానం రాస్తుండగా అచ్చమాంబ గారు ఇటు నుంచి చూశారంట.
ఈ మర్రి చెట్టు కిందే ఆవులను ఉంచి గీత గీశారట. నంద్యాల నుండి బనగానపల్లి చేరుకొని అక్కడి నుంచి ఆటో ద్వారా ఈ రవ్వలకొండ క్షేత్రానికి చేరుకోవచ్చు. బనగానపల్లెకు బస్సు, రైలు సౌకర్యం రెండూ కూడా కలవు.